अभी आप देख रहे हैं तेलंगाना समाचार। సచివాలయంలో కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని సమావేశంలో ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్లు బదిలీ నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే. కలెక్టర్లో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వాములైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణకు మీరు సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా మీరు పనిచేయాలి. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. కేవలం ఏసీ గదుల్లోనే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు. మీ ప్రతి చర్య ఇది ప్రజాప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం అభివృద్ధికి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకువలసిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించవలసిందే. ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి నెల 85,000 రూపాయలు పెడుతుంది. తెలంగాణ పునర్నిర్మాణం విద్యా వ్యవస్థ అత్యంత కీలకం. విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించవలసిన బాధ్యత కలెక్టర్ తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుల్లా స్పందించాలి. కలెక్టర్ బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. 6 గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది. ఇది ప్రజాప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి.